Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. చాలా మంది హైందవ ధర్మంలో మరణిస్తే ఎక్కువగా దహన సంస్కారాలు అంటే దహనం చేస్తాం. కానీ యోగులకు మాత్రం ఎందుకో దహన సంస్కారాలు ఉండవు, వాళ్ళని సమాధి చేస్తారు. ఇప్పటికీ మనం వెళ్ళి వాళ్ళ సమాధుల్ని బృందావనాలుగా మనం అనుకుంటుంటాం, వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తాం. దీనికి కారణం ఏంటి అనేది జయసింహ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం జయసింహ. నమస్తే. యోగుల్ని సమాధి చేయడానికి ముఖ్యంగా పీఠాధిపతులు, సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు వీళ్ళని సమాధి చేస్తారు. ఎందుకు? అంటే దీంట్లో 2-3 రకాల పద్ధతులు ఉంటాయి. మొదటిది సార్వత్రికంగా అందరూ చెప్పేది ఏంటంటే, యోగి సన్యాసం తీసుకున్నారు అంటే వదిలేశారు అని అర్థం. ఏం వదిలేరు అంటే అగ్నిని వదిలేశారు అని అర్థం. అందుకనే సన్యాసులు ఎక్కడ కూడా మీరు కూర్చొని వాళ్ళు స్వయంగా యజ్ఞాలు హోమాలు చేయడము ఇవన్నీ చేయరు. అంతేకాకుండా సన్యాసులు మంట వెలిగించి వండుకొని తినడం కూడా మీకు నిజం అంటే పూర్తి సన్యాస ధర్మాన్ని కఠినంగా పాటించే వాళ్ళు అయితే అవి కూడా పాటిస్తూ ఉంటారు. అంటే అగ్నితో సంబంధం ఉన్న ఏ పని కూడా చెయ్యను అని చెప్పి శపథం చేసిన వాళ్ళనే సన్యాసి అంటారు. అందుకని యజ్ఞము హోమము యాగము లాంటితో పాటు వంట చేసుకోవడము, వంట కూడా వాళ్ళు వేరే వాళ్ళ భిక్ష మీద ఆధారపడతారు, వేరే వాళ్ళు పెట్టే భిక్ష మీదే ఆధారపడతారు. ఆ విధంగా మరి దహన కార్యక్రమం చేయాలన్నప్పుడు మంటే కదా ఉండాలి, మంటలో దహనం చేస్తారు. ఈ మంటలో దహనం చేయకూడదు కాబట్టి వాళ్ళని సమాధి చేయడం జరుగుతుంది అనమాట. ఇది సాధారణంగా చెప్పే సమాధానం. అయితే పైకి కనిపించినంత ఇంత సింపుల్గా వాళ్ళు ఒక దీక్ష తీసుకున్నారు కాబట్టి వాళ్ళని చేయట్లేదు అనేది సాదా సీదా సమాధానం. అందులో నిజం ఉంది, అది తప్పేం కాదు. కానీ దానికి మించిన లోతుగా గమనిస్తే మనకు తెలిసేది ఏంటంటే, ఈ యోగి అనేవారు సన్యాసం తీసుకొని కొన్ని దశాబ్దాల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఏం చేశారు, తమ శరీరాన్ని పవిత్రం చేసుకుంటూ వచ్చారు. ఒక నామజపం కంటిన్యూగా. మీరు సన్యాసులు పీఠాధిపతులు ఎవరైనా ఉంటే చూడండి, వాళ్ళు మొదట్లో చివరిలో ప్రతి మాటకు ఏది జరిగినా సరే నారాయణతో శబ్దంతో ముగిస్తారు. నారాయణ నారాయణ అంటుంటారు. ఈ నారాయణ శబ్దము కొన్ని లక్షల సార్లు అనేసి ఉన్న శరీరం కాబట్టి అంత పవిత్రమైన శరీరాన్ని దహనం చేయకూడదు అని కూడా కొంతమంది చెప్తారు అనమాట. మరి దహనం చేయకుంటే ఏం చేయాలి? దాన్ని సమాధి చేయాలి. అయితే ఈ సమాధిలో మళ్ళీ సాధారణ మానవుల్లో కూడా మన హిందూ మతంలో దహనం చేసి అంత్యక్రియలు పూర్తి చేయడం అనేది ఒక పద్ధతి ఉంది. కానీ అన్ని కులాలు వర్గాలు మతాల వర్ణాల వాళ్ళకి ఒకే రకమైన రూల్ లేదు. అలాగే ప్రాంతాల వారిగా కూడా దేశంలో మారుతూ ఉంటాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో సంసార జీవనం గడిపి పెళ్ళై పిల్లలు ఉన్న ఈ సన్యాసం తీసుకొని వాళ్ళని కూడా సమాధి చేసే. ఇప్పుడు మనకు రీసెంట్ గా బాగా అందరికి నోటెడ్ అయింది ఎస్పి బాలు గారి మరణం తర్వాత వాళ్ళు మామూలుగా బ్రాహ్మణ శాఖకు చెందిన వాళ్ళైనా ఆయనని సమాధి చేశారు. అవును, ఎందుకంటే వాళ్ళకు మెడలో లింగం ఉంటుంది. ఇప్పుడు దహనం చేస్తే లింగంతో కలిపి చేయాల్సి ఉంటుంది. లింగాన్ని వేసుకున్నారంటే ఇంకా వాళ్ళు సన్యాస ధర్మంతో సమానమైన నియమాలు పాటిస్తారు. అయితే వాళ్ళు సంసారంలో ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, అవి ఉంటాయి. కానీ ఇప్పుడు వైష్ణవుల్లో కూడా కొందరు చక్రధారణ అవి చేస్తారు, ముద్రలు వేయించుకుంటారు. మధ్వల్లో కూడా అటువంటిది ఉంటుంది. ఇవి అనేక హిందూ మతంలో ఏంటంటే ప్రతి 10-15 కిలోమీటర్లకు కూడా ఆచారం సాంప్రదాయం మారిపోతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ పెద్దల నుంచి అనుచానంగా వచ్చినవన్నీ పాటిస్తుంటారు. ఈ పాటించిన దానికి తగ్గట్టుగా అంత్యక్రియలు కూడా ఉంటాయి. ఈ అంత్యక్రియల్లో దహనం చేయడం అనేది ఎక్కువ వరకు చూస్తాము. సమాధి చేయడం కూడా ఉంటుంది. అయితే సమాధి సాధారణ వాళ్ళని చేసినప్పుడు ఏంటంటే పడుకోబెట్టి చేస్తారు. ఈ యోగులని ఏం చేస్తారంటే పద్మాసనంలో కూర్చోబెట్టి చేస్తారు. అందుకే మీకు పీఠాధిపతులు ఎవరిదైనా సరే, ఇప్పుడు కంచికి వెళ్తే మహాస్వామి వారిది ఉంటుంది, మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిది ఉంటుంది. వీళ్ళందరూ రాఘవేంద్ర స్వామి అయితే అసలు ఏం చెప్తారంటే కథ, ఆయన మరణించి శరీరంలోంచి తుదిశ్వాస వెళ్ళిన తర్వాత ఆయన చుట్టూ బృందావనం కట్టలేదు. ఆయన కూర్చొని జపం చేస్తున్నప్పుడు తులసిమాల ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఇటుకలతో బృందావనం కట్టమని చెప్తారు ఆయన. అంటే ఆయన స్వచ్ఛందంగా భ్రమరంధ్రం గుండా సహస్రార చక్రం నుంచి ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత అప్పుడు బృందావనం నిర్మించడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు మాణిక్య నగర్ వెళ్తే మాణిక్య ప్రభుది ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. షిరిడిలో కూడా ఉన్నది సమాధే, అయితే కొంత భేదాలు ఉంటాయి. అయితే నేను చెప్తుంది ఏంటంటే, ఈ యోగులు పద్మాసన స్థితిలో కూర్చొని ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళలో ఉన్న కుండలిని శక్తి కావచ్చు, వాళ్ళు వచ్చిన భక్తులను అనుగ్రహించాలి కాబట్టి. ఏ విధంగా అయితే గుడిలో గర్భగుడిలో విగ్రహం ఎట్లయితే ఉంటుందో అదే విధంగా వీళ్ళు కూడా ఉంటారు. అయితే సజీవంగా మన కళ్ళెదురుగా ఉండట్లేదు కాబట్టి వాళ్ళని సమాధి చేసి చుట్టూ బృందావనంలా కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు
కొంత సాత్వికత ఉంటే, మరీ తమోగుణంలో మునిగితే చేయగలిగేది ఏం లేదు, కానీ సాత్వికత ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. అక్కడికి వెళ్తే ఆ వైబ్రేషన్స్ కానీ, అక్కడ వచ్చే ప్రశాంతత కానీ, అవును. అక్కడ కొన్నిసార్లు ధ్యానం చేస్తుంటే మన సమస్యలకు పరిష్కారం వస్తుంటుంది. అసలు కొన్ని ఏం చెప్తారంటే, షిరిడి సాయిబాబా సమాధి చెందిన కొత్తలో ఆయన సమాధిలోంచి మాట్లాడేవారు, బయట ఉన్న వాళ్ళు సమాధానాలకు దగ్గర వాళ్ళతో మాట్లాడేవారు అని చెప్తారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి కూడా ఒక అసలు అయితే బ్రిటిష్ కథ కూడా బ్రిటిష్ ఉంటుంది ఒకటి. దొరకి కనిపించాడు, బయట వచ్చి మాట్లాడారు ఇంగ్లీష్లో అని చెప్పి చెప్తారు అనమాట. ఈ విధంగా సమాధిలో ఇప్పటికీ వాళ్ళు ఉంటారు అనే విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళని ఈ శరీరం దహనం చేయకుండా అట్లా పెడతారనమాట. అంతేకాకుండా ఇప్పుడు మీకు తిరుమలలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరలో కూడా సొరకాయల స్వామి అని చెప్పి ఒక అవును, సమాధి అవును. ఉంది. అక్కడికి ఉన్మాదంతో ఉన్న వాళ్ళని తీసుకెళ్తే కూడా ప్రశాంతత వస్తుంది, వాళ్ళకు మనో రుగ్మత తగ్గుతుంది అని చెప్తారనమాట. ఎందుకు అంటే ఆయన అక్కడ లేరు, ఆయన శరీరాన్ని అక్కడ సమాధి చేశారు. అయితే శరీరమే అయినప్పటికీ మనలాంటి పాంచభౌతిక శరీరం కాదు, అది పాంచభౌతిక శరీరం కాకుండా మరి ఏంటి అంటే స్వయంగా శ్రీకృష్ణుడు ఊదినటువంటి పాంచజన్య శరీరం అని చెప్పి. వావ్. అందుకని వాళ్ళది భగవంతుడి చేతిలో ఒక పరికరంగా మారిపోయింది. కంచి మహాస్వామి వారు కొన్నిసార్లు కంచి కామాక్షిలాగే మాట్లాడేసేవాళ్ళు, అవును. ఆయన స్వయంగా అమ్మవారిలాగే మాట్లాడేవారు. ఆయన చూసిన చాలా మందికి ఆయన ఒళ్ళో బాగా కనిపించేది. బాలగాని. పాప ఉంది మీ ఒళ్ళో అనేవారంట చాలా మంది. మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి కూడా. చెందల్ శాస్త్రి గారు. అయితే ఆయనది మామూలుగా దహనమే జరిగింది, ఎందుకంటే ఆయన గృహస్థు కాబట్టి. గృహస్థు. కానీ ఆయన గురించి కూడా ఏం చెప్తారంటే, దహనం జరిగిన తర్వాత బాల బయటకు వచ్చి బయటకు వచ్చి వెళ్ళిపోయింది, దేవత ఫొటోస్ అప్పుడు చాలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో పేపర్స్ కూడా లో వచ్చింది. వచ్చింది అని చెప్పి. అందుకని అలౌకికమైన విషయాలు చాలా ఉంటాయి, అవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనకు సామూలుగా అర్థమయ్యేది ఏంటంటే, ఒక యోగి ఎప్పుడు యోగి అవుతాడంటే ఈ శరీర స్థాయిని దాటి ఆ అలౌకికమైన స్థితిని అందుకున్నప్పుడు అవుతారు. అటువంటి స్థితిని అందుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ శరీరం కూడా చాలా అమూల్యమైంది కాబట్టి దాన్ని దహనం చేసేయకుండా దాంట్లో పెట్టి చేస్తారనమాట. అయితే కొంతమంది మాత్రం రేర్గా సన్యాసులు ఏం చెప్తారంటే, శరీరాన్ని తీసుకుపోయి చేపలు జలజీవాలకు కూడా వేసేయండి అని కూడా చెప్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ శరీరాన్ని తీసుకుపోయి నీళ్ళల్లో వదిలేస్తారు, అవే తినేస్తాయి అనమాట. అంటే ఆ శరీరాన్ని కూడా ప్రకృతికే వదిలేయడం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జేసన్. నమస్తే.